ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో ఒక ఫీవర్ నడుస్తుంది. ఆ ఫీవర్ మలేరియా, డెంగ్యూ కాదు, హరిహర వీరమల్లు. పవన్ ఫీవర్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు రికార్డుల మోత ఒక బహుమానంగా లభించింది. పుష్ప 2 వర్సెస్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చూస్తే పుష్ప 2 రికార్డులను ఇప్పుడే బద్దలు కొట్టేసింది. ఆ పుష్ప 2 రికార్డులు ఎక్కడ బద్దలైనాయి, హరిహర వీరమల్లు రికార్డుల ఊచకోత ఎలా కొనసాగబోతోంది మాట్లాడుకుందాం. హాయ్, హలో, నమస్తే. సోషల్ పోస్ట్ న్యూస్ అప్డేట్స్కు స్వాగతం. రేపటి కోసం ఇదొక సినిమాలో ప్రముఖమైన స్లోగన్. అది ప్రభాస్ సినిమా, కల్కి సినిమా, రేపటి కోసం. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. హరిహర వీరమల్లు సినిమాని తమ గాడ్ ఆఫ్ మాసెస్, గాడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, గాడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ మూవీస్, ఇవన్నీ రేపు తెర మీద ఒక విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నాయి. అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు రికార్డుల ఊచకోత స్టార్ట్ అయింది. పుష్ప 2 వర్సెస్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తము ఒక కంపారిజన్ మొదలైంది. భారతదేశంలోనే 1800 కోట్ల రికార్డులను బద్దలు కొట్టి మిలియన్స్ ఆఫ్ టికెట్స్ ఇప్పటి వరకు అమ్ముడు పోని విధంగా పుష్ప 2 తన రికార్డులను నమోదు చేసుకుంది. అయితే పుష్ప 2 మీద పవన్ కళ్యాణ్ తీవ్రమైన కామెంట్స్ చేశాడు. ఇలాంటి సినిమాలు గంధపు చెక్కల స్మగ్లింగ్ని ప్రోత్సహించే సినిమాలు ఈ సమాజానికి మంచిది కాదు అని పవన్ కళ్యాణ్ దాని మీద కామెంట్ చేసి ఒక వైరల్ చేశారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ఒక పీరియాడికల్ స్టోరీ. ఒక కోహినూరు వజ్రాన్ని కాపాడడం కోసం, తీసుకురావడం కోసం, మన భారతీయ సంస్కృతి, మన వీరత్వం, మన యొక్క చరిత్ర గురించి గొప్పగా హరిహర వీరమల్లు సినిమాలో చెప్పబోతున్నారు. అయితే ఈ సినిమాను ఆ సినిమాను కంపేర్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హరిహర వీరమల్లు అమెరికాలో పుష్ప 2 రికార్డులని కొల్లగొట్టింది. పుష్ప 2 అమెరికాలో 1526 షోలకు సంబంధించి $85,000 రాబట్టగా హరిహర వీరమల్లు కేవలం 736 షోలకు మాత్రమే $105,000 సంపాదించింది. సో హరిహర వీరమల్లు అనేది కేవలం పుష్ప 2 షోలలో సగం షోలకు మాత్రమే పుష్ప 2 రాబట్టిన దానికంటే ఎక్కువ వసూలను రాబట్టింది. ప్రస్తుతం నార్త్ అమెరికాలో హరిహర వీరమల్లు మ్యానియా కొనసాగుతున్నది. ఇది రేపు 24వ తేదీ భారతదేశంలోను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఒక మ్యానియా, హరిహర వీరమల్లు పవన్ మ్యానియా, పవనిజం రేపు కనబడబోతుంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటి సినిమా ఇది రిలీజ్ కాబోతుంది. దీని మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలు కేవలం ఉత్త అంచనాలు కాకుండా పుష్ప 2 తోటి ఈ అంచనాలు సరిపోతాయా, పుష్ప 2ని దాటేస్తాయా, కొత్త రికార్డులను పవన్ కళ్యాణ్ నమోదు చేయబోతున్నారా? ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ గా రాలేదు. ఈ సినిమా పాన్ ఇండియా సినిమా కాబోతుంది. పాన్ ఇండియా సినిమా కాదు, ఇది వరల్డ్ మూవీగా రాబోతున్నది. సో ఈ వరల్డ్ మూవీలో పవనిజం ఎలా ఉండబోతుంది, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుగా ప్రజలను ఏ విధంగా, తన అభిమానులను ఏ విధంగా మెప్పించబోతున్నారు, ఇవన్నీ చూడడానికి రేపటి కోసం ఈ రోజే అభిమానులు కళ్ళు కాయలు కాసేలా క్యూలలో నిలబడి టికెట్ల కోసం కొట్టుకుంటూ అడ్వాన్స్ బుకింగ్ల కోసం థియేటర్లు ఖాళీ లేకుండా రేపు పవన్ పండగ జరగబోతుంది తెలుగు రాష్ట్రాల్లో. ఈ పవన్ పండగ ఎలాంటి ఒక రికార్డుల విధ్వంసం సృష్టించబోతుంది అనేది రేపు మాత్రమే తేలబోతుంది. భారతదేశ బాక్సాఫీస్ చరిత్రలో హరిహర వీరమల్లు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటుందా, లేకపోతే పుష్ప 2 రికార్డుల వెనకే ఉండిపోతుందా, రేపు తేలబోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలు చెప్పాలనుకుంటే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.